నువ్వు ఎలాంటి పని చేయాలన్నా ముందు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అలాగే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా దాని కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది తెలుసుకోవాలి. సో ఏ లాంగ్వేజ్లో అయినా సరే దానిలో ఉండే కామన్ టాపిక్స్ ఇవే: వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, లిస్ట్. వీటినే అరేస్ అని కూడా అంటారు. ట్రిపుల్స్, సెట్స్, డిక్షనరీస్, ఊప్స్, ఫైల్ హ్యాండ్లింగ్. వీటిని గుర్తుపెట్టుకోండి, లేదంటే స్క్రీన్షాట్ తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్లో పైథాన్లో వేరియబుల్స్ అంటే ఏంటి అనేది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక ఎంటీ గ్లాస్ అనేది తీసుకుంటున్నాను అండ్ ఈ గ్లాస్ అనేది ఒక వేరియబుల్. సో ఇప్పుడు దీనిలో నేను వాటర్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఈ వాటర్ అనేది వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ అన్నమాట. సో క్లియర్లీ వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అండ్ వాల్యూ అంటే ఇన్సైడ్ ఉన్న డేటా అన్నమాట. ఒకవేళ గ్లాస్లో ఉన్న వాటర్ రిమూవ్ చేసి దానిలో వేరేది ఏదైనా యాడ్ చేస్తే గ్లాస్ అనేది సేమే ఉంటుంది, బట్ వాల్యూ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు పైథాన్లో కోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, x=10 ఉంది ఫస్ట్, అండ్ దెన్ తర్వాత x=20కి చేంజ్ అయింది. సో పైథాన్లో కూడా ఎగ్జాక్ట్ ఇదే కాన్సెప్ట్ అన్నమాట. గ్లాస్ మార్చాం, దానిలో ఉండే వాటర్ని మార్చాం, అండ్ వేరియబుల్ని మార్చాం, వాల్యూని మార్చాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గ్లాస్ అనేది ఒక వేరియబుల్ అన్నమాట అండ్ వాటర్ అనేది దానిలో ఉండే డేటా ఆర్ వాల్యూ అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్కి రీల్ షేర్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.